ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనలు 27వ అధ్యాయం 3వ వచనం. నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు. నా మీదకి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యము విడవకుందును. ప్రియ సహోదర సహోదరులారా, నేటి దిన వాగ్దానంగా ప్రభు మనతో మాట్లాడినై ఉన్నాడు. అప్పుడు దావీదు సౌలు వెంబడిస్తూ ఉన్నాడు దావీదుని. అయితే ఆ యొక్క క్రమములో దావీదు అంటూ ఉన్నాడు, తన హృదయానికి ధైర్యము చెప్పుకుంటూ ఉన్నాడు, నేను ఎంత యుద్ధము దండు దిగినా నా హృదయము భయపడదు. ఎంతటి యుద్ధము రేగినా నేను ధైర్యము కలిగి ఉంటాను అని దావీదు చెప్తూ ఉన్నాడు. అయితే మనము కూడా ఎన్ని కష్టములు వచ్చినా, ఎన్ని వేదనలు వచ్చినా దేవుని యందు విశ్వాసము కలిగిన బిడ్డల వలె మనం ఉండాలి అనేది దేవుని యొక్క కృపై ఉన్నది. గనుక ఎన్ని కష్టాలు వచ్చినాయో, ఈరోజు ఏదైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి ఏమో నువ్వు అలా, కానీ నువ్వేం చేయాలంటే మొదటిగా భయపడద్దు. ధైర్యం ఉంచి దేవుణ్ణి అడుగు. దేవుణ్ణి ఎప్పుడైతే నువ్వు అడుగుతావో, ప్రభువా నేను ఈ పని చేయాలయ్యా, ఈ పని నాకు అవ్వకపోతే నా యొక్క ఆఫీసర్ నన్ను తిడతాడయ్యా అని దేవుణ్ణి అడిగామనుకో, కంపల్సరీ దేవుడు నీకు హెల్ప్ చేస్తాడు. గనుక అట్టి కృప ప్రభు మనకు అనుగ్రహిస్తాడు. గనుక మనం ఏమాత్రము బాధపడద్దు, భయపడద్దు, ధైర్యము కలిగి ఉండు. దావీదు ఏ విధంగా తన ఆత్మకు భయపడను, విడువను, నేనెన్నటికీ ధైర్యము విడవను అని నిబ్బరము కలిగి ఉన్నాడో, అలాంటి నిబ్బరము కలిగి ఈ లోకంలో మనము కూడా జీవించాలి అనేది దేవుని కృపై ఉన్నది. గనుక ఎటువంటి భయము లేకుండా ఈరోజు ధైర్యము కలిగి అన్ని విషయాలలో దేవుని కొరకు కనిపెట్టువారిగా మనం ఉండాలనేది దేవుని కృపై ఉన్నది. గనుక అట్టి కృపను ఇచ్చిన ప్రభువునకు మనము ప్రార్థిద్దాము. ప్రార్థన. ప్రేమ నమ్మకలిగిన మా దేవ, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకు స్తోత్రాలయ్యా. నేటి దినమును, నేటి వాగ్దానాన్ని మాకు ఇచ్చావు, మీకు స్తోత్రాలు తండ్రి. మా నాయన, ఈ సమయంలో తండ్రి నాయన, ఎవరైతే బిడ్డలు ఆయా బాధల చేత మాకు భయపడుతూ మా యొక్క జబ్బు తగ్గదేమో, మా యొక్క తండ్రి మా యొక్క జాబ్లో నాకు సక్సెస్ రాలేదేమో, లేదంటే నాకు స్టడీస్ పరంగా నేను ఇంకా అయినవలేనేమో అని చెప్పని ఎంతగానో బాధపడుతూ ఉన్నారు ప్రభా. అయా, నీవు వాళ్ళని జ్ఞాపకం చేసుకో. ప్రతి బిడ్డకు తండ్రి ధైర్యాన్ని అనుగ్రహించు, నీ అందటి ధైర్యాన్ని అనుగ్రహించు ప్రభా. స్తోత్రాలు. నీ అందు విశ్వాసము కలిగి నీలో నమ్మకమైన బిడ్డలుగా ఈ లోకంలో ఎదిగే కృప నువ్వు ప్రభా. అనేక మంది రక్షణ పొందు కృపను కూడా అనుగ్రహించు దేవా. స్తోత్రాలు. ఈ వాగ్దానాన్ని ఆశీర్వదించు, దీవించు అయా. అనేక మంది చూసి నైనా నీ యందు విశ్వాసకులుగా నిలిచే కృపను, ధన్యతను మాకందరికి అనుగ్రహించమని వేడుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి బతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.